హాయ్ ఎవ్రీవన్. టెట్ ఎలా ప్రిపేర్ అవ్వాలో కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. హాయ్, నా పేరు ముబీనా. నేను ఫోర్త్ సెమిస్టర్ స్టూడెంట్ని. ఇప్పుడు టెట్కి టీజీ టెట్కి ప్రిపేర్ అవుతున్నా. నన్ను డైలీ అడిగే క్వశ్చన్స్ ఏంటి అంటే, బెస్ట్ బుక్స్ ఏంటివి, మీరు ఏం బుక్స్ చదువుతున్నారు, ఎలా చదవాలి, ఎలా స్టార్ట్ చేయాలి అని నన్ను అడుగుతున్నారు. నేను ఇంతకు ముందుకు ఒక వీడియో చేశాను, అది చాలా ఫాస్ట్గా అయిపోయింది, మీరు చెప్పేది మాకు అర్థం కాలేదు అని చాలా మంది నాకు మెసేజ్ చేస్తున్నారు. ఏ బుక్స్ చదవాలి, ఎలా టైం టేబుల్ వేసుకోవాలని. ఈ వీడియో లెంత్ ఉన్నా కూడా కొంచెం ఓపిక చేసుకొని చూడండి. మీకోసమే నేను టైం తీసి మీకోసం నేను వీడియో చేస్తున్నా. మీరు కొంచెం టైం నాకు కేటాయిస్తే మీకు నేను ఎలా చదివాను, నేను ఫస్ట్ ఎలా స్టార్ట్ చేశాను అనేది మీకు క్లియర్ గా నేను ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తాను. నాకు తెలిసిన ప్రకారం, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం మీకు నేను చెప్పగలుగుతాను. మనం లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను ఫస్ట్ బుక్స్ ఏం సెలెక్ట్ చేస్తున్నాను. నేను ఫస్ట్ బుక్ స్టాల్కి వెళ్ళాను. బుక్ స్టాల్కి వెళ్ళి అక్కడ ఎక్కువ ప్రైవేట్ పబ్లికేషన్ బుక్స్ ఏం కొంటున్నారు, ఎక్కువ ఏం సేల్ అవుతున్నాయి ఫస్ట్ తెలుసుకున్నాను. అప్పుడు నాకు తెలిసింది తెలుగు మీడియంలో ఎస్ఎండ్ఎస్ బుక్స్, ఇంకా శ్రీ అను పబ్లికేషన్, శ్రీ విద్యా పబ్లికేషన్, టీజీ టెట్ వాళ్ళకి యూజ్ అవుతున్నాయి. ఇవి ఎక్కువ సేల్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు నేను ఫోర్త్ సెమిస్టర్. నాకు ఇప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టెక్స్ట్ బుక్స్ చదవాలని ఫస్ట్ నేను అనుకున్నాను. ఎవరు అడిగినా, నేను నా సీనియర్స్ ఎవరిని అడిగినా జాబ్ వచ్చిన వాళ్ళని టెక్స్ట్ బుక్స్ చదవమని నాకు చెప్పారు. లేకపోతే తెలుగు అకాడమీ బుక్స్ చదవమన్నారు. అయితే నేను ఇప్పుడు ఫోర్త్ సెమిస్టర్ చదువుతాను. మీకు తెలుసు, ఆల్రెడీ మీరు బీఈడీ చేసి ఉన్న వాళ్ళు ఉంటారు, ఇప్పుడు ఫోర్త్ సెమిస్టర్ చేసే వాళ్ళు ఉంటారు. రికార్డ్స్, సెమినార్స్, ప్రాక్టికల్స్, ఇవన్నీ ట్రైనింగ్ ఇవన్నీ ఉండడం వల్ల నేను టెక్స్ట్ బుక్స్ కి చదవడం, ఎట్లాగో ట్రైనింగ్ కి వెళ్తున్నా, అక్కడ చెప్తున్నా కదా అన్నట్టు ఒకసారి నేను ప్రైవేట్ పబ్లికేషన్ చదువుదాం, బుక్స్ తీసుకుందాం అన్నట్టు నేను ఎస్ఎన్డీస్ శ్రీ అను పబ్లికేషన్ తీసుకున్నాను అనమాట. ఎస్ఎన్డీస్ ఓన్లీ సోషల్ కంటెంట్ తీసుకున్నా. నెక్స్ట్ మిగతావన్నీ శ్రీ అను పబ్లికేషన్ బుక్స్ తీసుకున్నా. ఆన్లైన్ కోచింగ్ అయితే కంటెంట్ అన్ని నేను తీసుకున్నది 1000 లో ఎస్ఎన్డీఎస్ కోచింగ్ తీసుకున్నా. ఎస్ఎన్డీఎస్ యాప్ లో కోచింగ్ తీసుకున్నా. ఎస్ఏ పేపర్ 2 కి నేను ప్రిపేర్ అవుతున్నా. ఎవరైనా దేనికి ప్రిపేర్ అవుతున్నా కూడా ఎస్జిటి వాళ్ళైనా ఎస్ఏ వాళ్ళైనా ఫస్ట్ సిలబస్ కాపీని డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ ఆ సిలబస్ కాపీ ప్రకారం టెక్స్ట్ బుక్స్ ఫస్ట్ ప్రిపేర్ చేయండి. నెక్స్ట్ తెలుగు అకాడమీ బుక్స్ చదవండి. అంటే మీరు టెక్స్ట్ బుక్స్ అన్నా చదవండి, తెలుగు అకాడమీ బుక్స్ అన్నా చదవండి. సైకాలజీకి అయితే తెలుగు అకాడమీ బుక్స్, లేకపోతే డిఎల్డి బిఈడి టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, తెలుగు అకాడమీ బుక్స్, అవి చదవండి. అవి చదివితే మీకు నాలెడ్జ్ అనేది గెయిన్ అయింది. ఇప్పుడు మనం ఏమన్నా మిస్టేక్ అనేది ఎగ్జామ్ పేపర్ తయారు చేసేది కదా, ఈ తెలుగు అకాడమీ బుక్స్ తోనే చూసి దాన్ని తీసుకొని ఎగ్జామ్ పేపర్ అనేది తయారు చేస్తారు. సో మీకు టైం ఉంటే మీరు తెలుగు అకాడమీ బుక్స్ కానీ టెక్స్ట్ బుక్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. నెక్స్ట్, మీరు ఈ రోజు చదివిన టాపిక్ నైట్ కంపల్సరీ రివిజన్ చేయండి. ఎందుకంటే రివిజన్ ఈజ్ ద బెస్ట్. మీ టైం టేబుల్ ప్రకారం, ఇప్పుడు నా టైం టేబుల్ నేను ఎంసీక్యూస్ చేయండి. టైం టేబుల్కి వస్తే, మనం టైం టేబుల్ అనేది ఇప్పుడు నా టైం టేబుల్ అనుకోండి, నేను ఇంట్లో ఒక పని చేయండి, మా మమ్మీ నాకు అన్ని చేస్తుంది అనమాట. అయితే ఈ టైం టేబుల్ నేను చాలా పని చేసుకోవాల్సిన అవసరం లేదు. నా టైం టేబుల్ వేరే ఉంటుంది. మీరు కొంతమంది మ్యారీడ్ అయి ఉండొచ్చు, కొంతమంది ఇంట్లో వర్క్ చేసే వాళ్ళు అయి ఉండొచ్చు. ఇప్పుడు నా టైం టేబుల్ వాళ్ళ టైం టేబుల్ సెట్ కాకుండొచ్చు. నాకు బాగా నైట్ చదివితే నాకు బాగా మెమరీ ఎక్కువ గుర్తుంటుంది. కొంతమందికి మార్నింగ్ చదివితే గుర్తుంటుంది. సో మీకు డిఫికల్ట్ సబ్జెక్ట్ ఫస్ట్ మీకు స్టార్ట్ చేసేటప్పుడు డిఫికల్ట్ సబ్జెక్ట్ స్టార్ట్ చేయండి. తర్వాత బిలో యావరేజ్, తర్వాత ఈజీ టాపిక్స్, అట్లా టాపిక్స్ వైజ్ గా చదవండి మీరు. నెక్స్ట్ ఏంటిదంటే, టైం టేబుల్ మీకు ఇష్టమైనట్టు వేసుకుందని చెప్పాను కదా. అయితే మీరు కంటెంట్ అంటే ఇప్పుడు మార్క్ ఏంటి, సోషల్ 60 మార్క్స్ మార్క్ అంటే దానికి ఒక 3 hours, అలా మీ టైం ప్రకారం మీరు ఒక 5 hours చదువుతారా, 6 hours చదువుతారా అన్నది మీరు మార్క్స్ ప్రకారం దాన్ని డివైడ్ చేయండి. దాన్ని డివైడ్ చేయడం వల్ల మీరు ఎక్కువ మార్క్స్ ఉన్నవి ఎక్కువ దానికి టైం ఇస్తే మీకు బెస్ట్ ఆప్షన్ ఉంటుంది. ఇంకా సైకాలజీ అస్సలు నెగ్లెక్ట్ చేయండి. స్కోర్ చేసే ఏరియా కంపల్సరీ సైకాలజీ. సో సైకాలజీని కంపల్సరీ చదవండి. అర్థం కాదు కాకపోతే కంపల్సరీ చదవండి. ఒక 10 బుక్స్ తీసుకోకండి, ఒక్కటే బుక్ 2 or 3 times, అంటే 2 or 3 times రివిజన్ చేయండి. 10 బుక్స్ చదివే బదులు ఒక్క బుక్ ని 3 times రివిజన్ చేయడం వల్ల మనకు నాలెడ్జ్ అనేది ఎక్కువ. ఇంకొక విషయం, డిఎస్సి పడుతుందా లేదా అని చాలా మంది నన్ను డౌట్స్ అడుగుతున్నారు. డిఎస్సి పడుతుందా లేదా అనేది మనం పక్కన పెట్టి, ఫస్ట్ మనం చదువుకున్న చదువు మనకు కింద పెట్టాలంటే, మనం చదివిన సబ్జెక్ట్ అయినా చదివిన కోర్స్ అయినా మనం కంటెంట్ మీద మొత్తం నాలెడ్జ్ అనేది ఉండాలి మనకి. అప్పుడు మనం డిఎస్సి కోసం మనం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. మనం ప్రైవేట్ స్కూల్స్ లో కూడా చెప్పొచ్చు. ఒకవేళ మీరు తెలుగు మీడియం అనుకోండి, తెలుగు మీడియం స్టూడెంట్స్ అనుకోండి, ఇప్పటి నుంచే మీరు కంటెంట్ మొత్తం మీకు తెలుసు, కానీ మీకు తెలుగు మీడియం ఇంగ్లీష్ రాదనుకోండి. ఇప్పుడు బుక్స్ గవర్నమెంట్ బుక్స్ అయినా ఏ బుక్స్ అయినా తెలుగు మీడియం బుక్స్, టెక్స్ట్ బుక్స్ అంటే ఎస్సీఆర్టీ, అవి తెలుగు మీడియంలో ఉంటున్నాయి, ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. మీరు ఒకసారి తెలుగు మీడియం చదువుతారు కదా, ఇంగ్లీష్ మీడియం చదవండి. ఇప్పుడు సపోజ్ ఒక టాపిక్ తీసుకోండి, ఆ టాపిక్ ని తెలుగులో ఏమంటారు, ఇంగ్లీష్ లో ఏమంటారు, దాన్ని మీరు మంచిగా అర్థం చేసుకోండి. దానికి టైం ఇవ్వండి. తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంలోకి ఇవ్వడానికి టైం ఇవ్వండి. నేర్చుకొని మీరు ప్రాక్టీస్ చేయండి, మీరు టీచింగ్ చేయండి. ప్రైవేట్ స్కూళ్ళలో కంపల్సరీ మీ స్టడీ అయిపోతే కంపల్సరీ టీచింగ్ చేయండి, మీకు ఇంకా నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. అది నేను చెప్పాలనుకుంటున్నాను. ఇంకొకటి, మీరు ఇంగ్లీష్ మీడియంలో నేర్చుకోవడం వల్ల సీటెట్ రాయొచ్చు. సీటెట్ రాస్తే కేజీబీవి, నవోదయ, గురుకులాలు, ఇలా చాలా స్కూల్స్ మనం
చాలా దాంట్లో చెప్పవచ్చు. చాలా ఆపర్చునిటీస్ వస్తాయి మనం ఇంగ్లీష్ మీడియం తీసుకోవడం వల్ల. సో, అందుకోసం మీరు తెలుగు మీడియం అయితే ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియంలో ఖచ్చితంగా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. మీకు ఆల్రెడీ తెలుగులో తెలుసు కాబట్టి మీకు ఈజీగా అర్థమైపోతది. మీరు ఒకసారి చెప్పడం నేర్చుకుంటే ఆటోమేటిక్ మీరు ఆటోమేటిక్‌గా మీకు అర్థమైపోతుంది. అది ఏంటిది అనేది మీకు అర్థమైపోతుంది. మీకు కూడా ఇంగ్లీష్ మనం సెంటెన్స్ ఎలా ఫార్మ్ చేయాలి, ఎలా చెప్పాలి అని మనం దాంట్లో ఒక ఇంటెలిజెంట్ అయిపోతాం ఆ సబ్జెక్ట్‌లో. ఆ సబ్జెక్ట్ మనం గెయిన్ చేస్తుంటాం. మనం గవర్నమెంట్ స్కూల్‌లో చెప్పడానికి వెళ్ళడానికి ఇదొక మంచి ఛాన్స్. మన పిల్లలకి మనం చెప్పాలి అనుకునేది. ఏంటంటే టీచర్స్ అనేది వాళ్ళు ఒక మన స్టూడెంట్స్ ఒక అచీవ్ చేస్తే అది ఫీలింగ్ వేరుంటది. మనం ఇక్కడి నుంచే ప్రాక్టీస్ చేయాలి. డీఎస్సీ కోసం ఎదురు చూడకుండా మీరు ప్రైవేట్ స్కూల్‌లలో చెప్పడం బెటర్. ఇప్పటి నుంచి మీరు తెలుగు మీడియం అయితే ఇంగ్లీష్ మీడియంలో నేర్చుకోండి. నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. తెలుగు మీడియంలో ఫస్ట్ కంటెంట్ మొత్తం నేర్చుకోండి. కంటెంట్ మొత్తం నేర్చుకున్నాక మీరు చిన్నగా ఇంగ్లీష్ మీడియంలో పాస్ అయ్యాలి. ఇంకొకటి చాలా మంది నువ్వు డీఎస్సీ కొట్టాలంటే ఈ వీడియోస్ ఆపేసేయి. నువ్వు ఫస్ట్ చదువు అని అంటున్నారు. ఒక విషయం నేను వీడియోస్ చూస్తున్నానంటే నేను ఒక 6 అవర్స్ చదివితే 30 మినిట్స్ వీడియో చేశాను. ఆ వీడియోస్ వల్ల నాకు ఎఫెక్ట్ ఏం పడదు. నా వల్ల ఇంకొకరికి చాలా మందికి యూజ్ అవుతుంది. నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నారు. దానివల్ల ఇంకొకరికి నేను యూజ్ అవుతున్నానంటే నాకు ఇంకా చాలా సంతోషం. వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేస్తున్నానంటే నాకు ఇంకా చాలా సంతోషం. ఇప్పుడు నేను మాట్లాడడం నేర్చుకుంటే నాకు టీచింగ్ ఫీల్డ్‌లో నాకు యూజ్ అయిందని నేను అనుకుంటున్నా. ఇంకొక విషయం ఏంటంటే నేను కాన్స్టెన్సీగా చదవడం కోసం ఇప్పుడు నేను ఈరోజు వీడియో చేయాలంటే ఈరోజు చదవాలి. సో, ఈరోజు చదివితేనే నాకు వీడియో పోస్ట్ చేయడానికి ఉంటది. అలా నేను కాన్స్టెన్సీగా చదువుతున్నానా లేదా అని తెలుసుకోవడానికి కోసం నా కోసం నేను వీడియోస్ పోస్ట్ చేస్తున్నా. దీనివల్ల మీరు అడిగే డౌట్స్ నన్ను ఇంకా ఎంకరేజ్ చేస్తున్నాయి. మీరు అడిగే ఇలా ఇలా నాకు యూజ్ అవుతున్నది. ఇలా మీరు అడగడం వల్ల నాకు ఎంకరేజ్‌మెంట్ అనిపిస్తుంది. సో, నేను అందుకోసమే వీడియోస్ చేస్తున్నా. నేను ఒక 30 మినిట్స్ అలా వీడియో ఎడిటింగ్ చేస్తా. నేను ఒక రిలీఫ్ కోసం మనం 24 అవర్స్‌లో 24 అవర్స్ చదవం కదా! అందుకోసమే నేను వీడియోస్ చేస్తున్నానంటే నేను చదువును వదిలేసినట్టు కాదు. నేను చదువును ఆపేసినట్టు కాదు. ఒకసారి నా ప్రొఫైల్ చెక్ చేయండి. నా స్టోరీస్ చెక్ చేయండి. నేను కాలేజ్ టాపర్. ఇది నేను ప్రౌడ్ కోసం కాదు చెప్పేది. నేను చదువుతా. నాకు చదివే నాలెడ్జ్ ఉంది. నేను వీడియోస్ చేసుకుంటూ కూడా చదువుతా. నాకు తెలుసు. నేను ఈ వీడియోస్ వల్ల ఒకళ్ళకి యూజ్ అవుతుంది గానీ, ఒకళ్ళకి రాంగ్ ఏం కావట్లేదు. నా వల్ల ఇబ్బంది పడట్లేదు. సో, మీరు దాని మీద టెన్షన్ తీసుకోకండి. థాంక్స్ ఫర్ యువర్ సజెషన్స్. నాకు చాలా సంతోషం. మీరు సజెషన్స్ నాకు మంచిగా ఇస్తున్నారని నేను అనుకుంటున్నా. నేను గుడ్ గానే తీసుకుంటున్నా. దానికి పాజిటివ్ గానే మీకు కూడా నేను రిప్లై ఇస్తున్నా. ఇంకొకటి మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి. ఎక్కువ టెన్షన్ పడకండి. ఇప్పుడు టెట్ రాసే వాళ్ళు ఫస్ట్ ఎస్‌జిటి వాళ్ళకి ఆల్ ది బెస్ట్. ఫస్ట్ మీరు మంచిగా చదవండి. మంచి చదివిన టాపిక్స్‌ని బాగా రివిజన్ చేయండి. ఎంసీక్యూస్ చేయండి. ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయండి ఫస్ట్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ మీకు. మీరు మంచి మార్క్స్‌తోని టెట్ మంచి స్కోర్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా ఇప్పుడు మనకి ఎస్ఏ వాళ్ళకి అస్సలే తగ్గేదిలే అన్నట్టు మనకు కొంచెం టైం ఉంది కాబట్టి మనం కూడా ఎంసీక్యూస్ బాగా ప్రాక్టీస్ చేసుకుంటూ మంచిగా చదివి మీరు కూడా ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేసుకుంటూ, రివిజన్ చేసుకుంటూ మంచి మార్క్స్ గెయిన్ చేస్తారని నేను ఆశిస్తున్నా. నా వీడియోస్ చేసే వాళ్ళందరికీ మంచి మార్క్స్ రావాలని నేను కూడా ప్రేయర్ చేస్తున్నా. నాకు కూడా మంచి మార్క్స్ రావాలని మీరు కూడా నా కోసం ప్రేయర్ చేయండి. అంటే ప్రేయర్ అనేది ఒక 1% ఛాన్స్ మనం చదివిన దాన్ని బట్టి వస్తది. మన ఎగ్జామ్ పేపర్ బట్టి మనకు మార్క్స్ వస్తాయి. అది నాకు తెలుసు. నేను ఇంత బిజీ టైమ్‌లో కూడా మీకోసం తెలుసు కదా రికార్డ్స్, ప్రాక్టికల్ సెమినార్స్, ట్రైనింగ్ ఇవన్నీ పెట్టుకొని మీకోసం నేను వీడియోస్ చేస్తున్నా. ఇప్పుడు కరెక్ట్ 12:05 అవుతుంది. సాటర్డే 12:05 అవుతుంది. మీకోసం నేను టైం కేటాయించాను. సో, ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అయితే ప్లీజ్ ఫాలో చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేయండి, లైక్స్ చేయండి. దీనివల్ల నేను ఇంకా మీ ప్రాబ్లమ్స్‌కి, మీ క్వెషన్స్‌కి నేను ఆన్సర్ చేయగలుగుతాను. నా టైం ప్రకారం నేను సండే రోజు అంటే సాటర్డే రోజు నేను మీ డౌట్స్‌కి క్లారిఫికేషన్ కోసం వీడియో చేశాను. మార్నింగ్ సండే మీకు నా స్టోరీలో నా వీడియోలో అంటే నా అకౌంట్‌లో పోస్ట్ అవుతది. ముబీనా మోమో 16 అనే ఐడీలో పోస్ట్ అయింది. సో, మీరు ఈ ఐడీని ఫాలో చేయండి, సపోర్ట్ చేయండి. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.